తెలుగుదేశం పోలిట్ బ్యూరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మహానాడు నిర్వహించుకుంటూ వస్తూ ఉంది. అయితే కడపలో మాత్రం ఇంతవరకు మహానాడు నిర్వహించలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మహానాడు అంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ నాయకులే 6,000 మంది జమ అవుతారు. 6,000 రూములు అందుబాటులో ఉండాలి. ఇక కార్యకర్తలు అయితే రోజుకి 12 లక్షల మంది వస్తారు. మరి అంతమందికి ఆహారము, నీరు, ఆ యొక్క గ్రౌండ్ అన్ని సదుపాయాలు ఉండాలి కాబట్టి కడప అందుకు అనుకూలంగా లేదని చాలా సంవత్సరాలుగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. తాజాగా వచ్చే మే నెలలో 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు కడప కేంద్రంగా మహానాడు జరగబోతా ఉంది. కడప నేతలు కూడా ఆసక్తిగా ఉన్నారు. మహానాడు మా రాయలసీమలో పెట్టండి అన్నప్పుడు అనంతపురం, కడప అని ఆలోచన చేసినప్పుడు కడపలోనే పెట్టాలని డిసైడ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి కడపలో వైసీపీని ఖాళీ చేసే ప్లాన్ వేశారు చంద్రబాబు నాయుడు. మహానాడుతో అది శంకుస్థాపన జరగబోతా ఉంది. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ టీడీపీ పోరు ఎలా ఉంటుంది, ఆసక్తికరంగా ఉంటుందా లేదా అనే విషయంలో మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.